వాళ్ళు ఓకే అంటే మార్కెట్ వాళ్ళు ఓకే అంటే మీరు ఎందుకు ఆపుతున్నారు సార్? మీరు వద్దంటే వద్దని చెప్పాలి. కానీ మీకు అలాగే గొడవ ఉంటే లారీ వాళ్ళు ఇబ్బంది పెట్టకండి. మీరు లేకపోతే ముందు మాకు పంపొద్దని చెప్పాలా. మీరు పంపించిన తర్వాత దింపుకోవాలంతే. అది నాకు సంబంధం లేదు. మీరు ఊళ్ళో న్యూసెన్స్ అయితే కుదరదు. ఆ ఊరు మధ్యలో గొడవలు పెట్టి మీరు ట్రాఫిక్ ఆపేస్తాను, బియ్యం దింపినవు అంటే మొత్తం మీకు గేట్లు తాళాలి ఏంటన్నది. మీరు కంఫర్ట్ కూడా చూడాలి కదా. మీకు అన్ని రకాలుగా మేము కోఆపరేట్ చేస్తాం, కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు కదా. అలా ఏమంటే మీ స్టాక్ అంతా రోడ్ల మీద పెట్టారు. 150 లారీలు ఉన్నాయి ఇక్కడ. ఈ గొడవ చోళ్ళు దింపుకొని అంటారు. కరెక్టే. ఇప్పుడు నేను ఏం చేయమంటారు? దింపించాను బయట గొడవలో కిరాయికి పంపించేస్తాను. మీరు చూసుకోండి, నాకు సంబంధం లేదు. లారీలకి బియ్యం లారీలకి అడ్డం పెట్టేస్తారండి ఇక్కడ. నేను క్వాలిటీ కంట్రోల్ పంపి చెక్ చేస్తాను. అవన్నీ మీరు దింపుకోండి. మీకు క్వాలిటీ కంట్రోల్ నేను పంపుతాను. లేదా ఏంటంటే మేనేజర్ గారు మీరు ఒప్పుకోకూడదు. వాళ్ళ ఖమ్మం నుంచి లారీలు వచ్చిందో దింపుకొని తీరాలి. అంతేగాని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు లారీ ఏం చేయమంటారు? కిరాయి ఎంత అవుతుందండి లారీకి? ఉండమను, వాళ్ళిద్దరు మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమను. వాళ్ళిద్దరు ఒక కండిషన్స్ వచ్చిన లారీలు రేపు దింపించాలి. అవి ఎవరొకరు పంపించు బాబు. అది ఎవరొకరు పంపించకపోతే ఎవరొకరు పంపించి, ఇది గవర్నమెంట్ సరుకు కదా, మీరు కూడా ఆలోచించాలి కదా. మీకులాగా ఇప్పుడు మీరు ఎక్కడో చోట చూసుకోవాలి. మీ ఇద్దరు ఏమండి మీరు మీ మనిషిని ఎందుకు రారు ఇప్పుడు దాకా? అది కాదండి, ఒక మాట ఏంటండి, ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు మీ రిప్రజెంటేషన్ ఏడు ఇక్కడ? అసలు ఎవరున్నారు ఇక్కడ? ఇప్పుడు ఈ మల్లికని అడగండి. మీ ఎంత ప్రొక్యూర్మెంట్ చేసింది అమ్మాయి? నేను దగ్గరుండి అన్ని లక్షల్లో చేసాం. లక్షల్లో మాకేం ప్రాబ్లం లేదు. మీరేంటో నాకు అర్థం అవట్లేదు. 100 లారీలు 150 లారీలు రేపు పంపించి మీరు సాల్వ్ చేయకపోతే నేను ఈ లారీలన్నీ దింపించి ఇక్కడ గొడవలు వచ్చి కిరాయిలు ఇచ్చి పంపించేంత లారీ వాళ్ళకి. ఆ తర్వాత మీరు నాకు డ్యామరేజ్ కట్టి తీసుకెళ్ళవచ్చు. మార్కెట్ అని నాకేం బాధ లేదు. కాదు మీది తప్పు కదా. అది మీ గవర్నమెంట్ అధికారులుగా ఉండి ఇలాంటి ఇబ్బందులు పెడితే లారీ వాళ్ళు ఎవరు పడతారండి పాపం? వాళ్ళ స్థానాలు లేవు, జపాలు లేవు. వారం 10 రోజుల నుంచి అడవిలో ఉన్నట్టు ఇక్కడ రోడ్ల మీద ఎడుతున్నారు ఎండలోను. సార్ నేను ఒకటి ఏంటంటే, మీరు రాత్రి 11 ఇంటికి వెళ్ళి పడుకుంటారు. లారీ కూడా ఎక్కడ పడుకుంటాడంటే కింద పడుకుంటాడు, లేకపోతే టార్బల్ మీద పడుకుంటాడు. ఆడు బతికేంటో మీకు ఆడు భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు లేనివాడికి ఎవడెత్తారు డబ్బులు? మీరు 11 దాకా పని చేస్తారు. చెమట రేపు పొద్దున వాళ్ళు వస్తారు. రేపు పొద్దున ఈ లారీలు అన్ని లోన్ పెట్టించండి. రేపు బియ్యం బళ్ళు ఆపిస్తారు, దింపించండి అంతే. ఇంకా దీంట్లో ఏం లేదు. దింపించకపోతే మీరు మొత్తం తాళం వేసి పడేయండి, ఏం దింపకండి. మేము వేరే గొడవను డైవర్ట్ చేస్తాను. ఈ రైస్ గొడవ బాబు శుభ్రంగా స్నానం చేసి వెళ్ళి పడుకుంటే రేపు సార్ నిన్న మోటార్ కూడా కట్టేశారండి. నీళ్ళు కావాలని పెట్టిస్తాను. లేదా మీకు ఎంతమంది ఉన్నారు? మీరు దిగుమతి చేయండి చాలు. మాకు అది ఒకటే దిగుతున్నాను కదా. రేపు పొద్దున్న ఇవాళ అవదు. ఇంకా దింపిస్తాను మార్కెట్ చెప్పారు. లేకపోతే బయట ఎక్కడైనా అమ్మేస్తాం ఏంటి అని చెప్పాను. మాది నందిగామ దగ్గర అనాసారం. నేను ఒక లారీ ఓనర్ కమ్ డ్రైవర్ని. మేము బోనకల్లు, ఖమ్మం, తెలంగాణ చుట్టుపక్కల నుంచి మొక్కజొన్నలు ఎత్తుకొచ్చాము. 24వ తారీఖు ఈ బళ్ళు వచ్చాయి. మాకు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, జనసేన ఎమ్మెల్యే గారు మా బాధలు చూసి మా సాయం చేసి మాకు భోజనాలు కూడా పెట్టేయమని చెప్పి వీళ్ళని బళ్ళు ఇండెంట్గా దిగుమతి చేయాలని చెప్పారు. మాకు మంచి సాయం చేశారు. ఆయన ఎప్పుడు సల్లంగా ఉండాలి. మాకు ఇది ఒక హెల్ప్ చేసి మాకు రేపు సాయంత్రం కల్లా మమ్మల్ని ఖాళీ చేయించి మమ్మల్ని పంపిస్తే ఆల్రెడీ ఒక 6 డ్రైవర్లు అయితే, కేంద్రంలో అయితే హాస్పిటల్కి వెళ్ళి సిలిండర్లు కూడా ఎక్కించుకొచ్చాము. ఈరోజు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. శ్రీనివాసరావు గారు, జనసేన ఎమ్మెల్యే గారు మా బాధలు చూసి తట్టుకోలేక వీళ్ళందరం తీసుకెళ్లి భోజనాలు కూడా పెట్టేయమన్నారు. ఆయన ఎప్పటికీ సల్లంగా ఉండాలి. మాకు ఇది ఒక హెల్ప్ చేస్తే చాలు. మమ్మల్ని ఇది ఒక్క హెల్ప్ చేసి గట్టెక్కితే మేము మర్చిపోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి వచ్చామండి మేము. అక్కడ ఖమ్మం జిల్లాలో ఎత్తారు లోడు. ఆర్టీఓల మధ్యలో పట్టుకొని బళ్ళు ఆఫ్ చేసి మమ్మల్ని ఒత్తిడిగా పంపించారు. మేము ఎత్తుకొని వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత దిగుమతులు లేవు, ఏమీ లేవు.
23వ తారీఖు కాడ నుంచి ఇక్కడే ఉన్నాం మేము. ఆ బళ్ళు దిగుమతి చేయట్లేదు, క్వాలిటీ అంటున్నారు, అది అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారి దగ్గరికి వచ్చాం మేము. ఒలిజేరి శ్రీనివాసరావు గారి దగ్గరికి ఆయన మాకు న్యాయం చేస్తానని చెప్పారు. రేపు అల్లుడు చెప్పమన్నారు. సార్తో మాట్లాడారు. మా బాధలు చూసి కొద్దిగా అన్నం కూడా పెట్టిస్తానన్నారు. మా పరిస్థితి ఎట్లా ఉంది, ఆయన పార్టీకి ధన్యవాదాలు.